హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడు మీ ముందుకైతే జస్ట్ తక్కువ కాస్ట్లో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మడానికి వచ్చిందండి. ఫుల్ కల్టివేషన్ ఉన్నటువంటి ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట మనకి అది కూడా మనకు ఇది బీటీ రోడ్ అంటారు కదా, తార్ రోడ్కి అటాచ్డ్ ఉన్నటువంటి రోడ్ అనమాట. బీటీ రోడ్కి అటాచ్డ్ ల్యాండ్ అనమాట కంప్లీట్గా. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే ల్యాండ్ అమ్మడానికి ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకిది. సో ఏదైతే ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 7,50,000 అండి. మనకి ఇంత తక్కువ కాస్ట్లో 7,50,000లో వస్తున్నటువంటి ల్యాండ్ ఒక కార్ కూడా రాదు. సో అలాంటి ల్యాండ్ అనమాట. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటారో సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సో మనకు అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి వీటికి మనకు ట్యాక్సెస్ కూడా పడవు అనమాట. సో ఇక్కడైతే మనకి ఇది వీళ్ళ కరెంట్ కూడా ఫెసిలిటీ కూడా ఉందండి. మనకి పోల్ చూస్తున్నారు కదా, కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ బోర్ వేసుకుంటే కూడా మనకు 120 ఫీట్లోనే బోర్ పడుతుంది, వాటర్ కూడా మనకు. సో కల్టివేషన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి కల్టివేషన్ పర్పస్ అయితే. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి ఈ వీడియోని. మీకు ఇప్పుడైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి మీకు వాట్సాప్ ఉంటుంది. సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాకపోతే మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూస్తే ఒక ల్యాండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయండి. ఈ మొత్తం ల్యాండ్ వచ్చేసరికి 30 acres బిట్ అనమాట. సో మీరు 30 acres బిట్ అయితే బై చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఇక స్మాల్ బిట్ ఇద్దరు కలిసి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు కూడా వీళ్ళు 15 acres విడిగా కూడా ఇస్తారు. మనం 15 acres కూడా తీసుకోవచ్చు మనకి ఎందుకంటే మనకు 15 acres కూడా దొరుకుతుంది కాబట్టి స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మనకు. 30 acres మనం బేర్ చేయని వాళ్ళు ఉంటారు, కొనలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే కూడా మనకు 15 acres కూడా దొరుకుతుంది. చాలామంది అడిగారు చిన్న బిట్స్ ఉంటే చెప్పండి 20 acres 15 acres అని. సో అలాంటి వాళ్ళ కోసం అయితే చాలా బాగుంటుందండి మనకి వచ్చేసరికి మనకి. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు ఇది 5 kilometer డిస్టెన్స్ ఫ్రమ్ హైవే ఉంటుంది. హైవే వచ్చేసరికి మనకు రాయచూర్ గుల్బర్గా రోడ్ ఉంటుంది కదా, రాయచూర్ గుల్బర్గా రోడ్కి 5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ నుంచి కూడా మనం అంతా రోడ్ టు రోడ్ మొత్తం తార్ రోడ్ బిట్ అనమాట, డాంబర్ రోడ్ బిట్కి ఉన్నటువంటి ల్యాండ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి. సో ఇది విలేజ్ వచ్చేసరికి మనకు సుగూర్ అనే ఒక విలేజ్ ఉంటుందని మనకు చితాపూర్ అని చెప్పేసి తాలూకు ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి. ఈ తాలూకు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి. ఇది డిస్టిక్ వచ్చేసరికి మనకి గుల్బర్గా డిస్టిక్ కిందకి వస్తుంది ల్యాండ్ అయితే మనకి. స్టేట్ అయితే మనకి కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి ల్యాండ్. మనకు హైదరాబాద్కి జస్ట్ 185 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. సో అది కూడా మనం ఇక్కడ పరిగి కుస్కి కొడంగల్ వెళ్ళే రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్లో వెళ్తే మనకు వెరీ నియర్ ఉంటుంది మనకు. సో రోడ్ కూడా చాలా బాగుంటుంది, మొత్తం బీటీ రోడే ఉంటుంది అంటే డాంబర్ రోడ్ టు రోడ్ పెద్ద రోడ్ అనమాట మనకి ల్యాండ్ చూడడానికి వెళ్ళడానికి కూడా. ఇక్కడ మన వాళ్ళైతే చాలామంది కొన్నారు. సో ఆంధ్ర వాళ్ళైతే చాలామంది ఉన్నారు, ఏపీ వాళ్ళైతే మనకి ల్యాండ్స్ కొని కల్టివేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు తెలుగు కూడా చాలా మాట్లాడతారు అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీకు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి.